హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మరియు ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉండే ఒక సాంప్రదాయకమైన వంటకం గురించి తెలుసుకుందామా. అదే తెలంగాణ స్టైల్ అండి, మజ్జిగ చారు లేకపోతే చల్లచారు. మేమైతే చల్లచారు అంటూ ఉంటాం. ఇది వేసవిలో చేసుకొని తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. జీర్ణక్రియ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇది చాలా తక్కువ సమయంలో, చాలా తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆలస్యం చేయడం ఎందుకు, ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. ముందుగా ఇందులోకి కావాల్సిన పదార్థాలు: చిక్కటి పెరుగు, చిక్కగా ఉండాలండి పెరుగు, టేస్టీగా ఉంటే, కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదు. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, శొంఠి అండి. శొంఠి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో శొంఠితోటే టేస్ట్ వస్తుంది. ఈ శొంఠి ముక్క తీసుకొని దాన్ని ఖచ్చితంగా వేయాల్సిందే. దీంట్లో శొంఠిని మనం మెత్తగా చేసుకోవాలి, దంచాలి. దాన్ని గట్టిగా దంచిన తర్వాత పొడిలాగా అవుతుంది. ఈ పొడిలో ఆ పీస్ మొత్తం తీసేసి పొడిని మాత్రమే ఈ మజ్జిగలో కలుపుకోవాలి. ఈ శొంఠి వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఈ శొంఠి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మంచిగా జరుగుతుంది. గ్యాస్ ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది. వేసవిలో చలువ చేస్తుంది కూడా. ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోసి మజ్జిగని ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా మొత్తం మెత్తగా మజ్జిగలాగా చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఈ మజ్జిగ చారులో ఇవన్నీ వేయాలి. పచ్చిమిర్చి సన్నగా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలపాలి మంచిగా. అంతే అండి. చివరిగా ఇక పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 2 తీసుకుంటే సరిపోతుంది. పోపు రెడీ అయిపోయింది. కొంచెం పసుపు వేసి దాన్ని మజ్జిగ చారులోకి వేసుకోవాలి. ఎంతో గుమగుమలాడిపోయే మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి శొంఠి అండి. శొంఠి వేసినప్పుడు ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో మనకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. అసలు ఈ మజ్జిగ చారు యొక్క ప్రయోజనాలు తెలుసుకుందామా. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శొంఠి వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.